క్యాన్సర్ అనేటటువంటిది 20వ శతాబ్దంలో మనందరినీ కూడా పట్టి పీడిస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి మహమ్మారి. మరి అటువంటి క్యాన్సర్ని మనం తరిమి కొట్టాలంటే ముందుగా క్యాన్సర్ ఉందన్నటువంటి విషయం త్వరగా మనం తెలుసుకోగలగాలంటే రెగ్యులర్గా మనం టెస్టులు చేయించుకోవాలి. ఒకవేళ చాలా ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ కనుక డిటెక్ట్ అవుతే ఖచ్చితంగా మనం క్యాన్సర్ని జయించేటటువంటి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ని జయించాలన్నా, మన జీవితంలో ఇంకేదైనా సమస్యను జయించాలన్నా కూడా మెండుగా మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. మనం బతికి ఉండాలనేటటువంటి ఒక ఆశను కూడా మనం పెంపొందించుకోగలగాలి. అటువంటి ఆశ కనుక మనలో ఉంటే, అటువంటి ఆత్మవిశ్వాసం కనుక మనలో ఉంటే క్యాన్సర్ని తప్పకుండా జయించగలుగుతాం. అటువంటి ఎన్నో విజయగాథలు మన ముందు ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అయితే తెలంగాణ జాగృతి, కువైట్ అండ్ బహ్రెయిన్ యూనిట్ వాళ్ళందరూ కూడా కలిసి మరి ఒక లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్, దీర్ఘకాలిక ప్రణాళికతోని క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించాలని ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ ఉన్నాను. ఈ వచ్చేటటువంటి 5 సంవత్సరాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలందరికీ క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ని ఎట్లా జయించాలనేటటువంటి అంశాల మీద అన్ని చోట్ల రకరకాల కార్యక్రమాలు చేయబోతున్నందుకు వారందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు.